ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను తుత్తునీయులు చేశారు భారత సైన్యం. పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్ తర్వాత అతి పెద్ద సర్జికల్ స్ట్రైక్ ఇది. ఈ దాడులకు స్కాల్ప్ క్షిపణులు, హమర్ బాంబులు, కామికాజీ డ్రోన్లను వినియోగించింది. అయితే పాకిస్తాన్ దగ్గర అలాంటి ఆయుధాలు ఉన్నాయా? మన బలాబలాలేమిటి? పాకిస్తాన్ బలహీనతలేంటి? ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయి? యుద్ధం జరిగితే వారం రోజుల్లోనే పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్పై లేకుండా పోతుందా? పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మోతం మోగించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. ఉగ్రమూకలను హతమార్చింది. పాక్ ఆర్మీ కూడా రెచ్చిపోయి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ సైనిక శక్తిని, ఆయుధాలను ఒక్కసారి పరిశీలిస్తే 2025 మిలిటరీ ర్యాంకింగ్లలో భారత్ పాకిస్తాన్ కంటే చాలా ముందుంది. అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ ర్యాంకు 12. భారత్లో దాదాపు 22 లక్షల సైన్యం ఉంది. 4201 యుద్ధ ట్యాంకులు, దాదాపు 150,000 ఆర్మడ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ, 3975 టోఫ్ట్ ఆర్టిలరీ ఉన్నాయి. భారత వాయుసేనలో 3,10,000 మంది పనిచేస్తున్నారు. భారత రక్షణ శాఖలో 2,229 విమానాలున్నాయి. వాటిలో 513 ఫైటర్ ఫ్లైట్స్ కాగా 270 రవాణా విమానాలు, 130 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు, 351 శిక్షణ విమానాలు, 6 ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో 899 హెలికాప్టర్లున్నాయి. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు. భారత నౌకాదళంలో 142,000 మంది సైలర్లు ఉన్నారు. 2 విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలున్నాయి. భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్పోర్ట్లు, 56 పోర్ట్లు ఉన్నాయి. Be an Indian. I'm proud I'm an armed services daughter, and I'm most proud of my armed services. All 3 services who are on the alert, who are standing at the borders, who are protecting us now, and they are the ones who are going to deliver. Hats off. माननीय नरेंद्र मोदी जी को, जिन्होंने ये कह दिया था पहलगाम के हमले के बाद कि इसका जवाब मिलेगा और करारा जवाब मिलेगा, वो करारा जवाब जिसकी कल्पना भी पाकिस्तान ने नहीं की थी, ऐसा करारा जवाब आज प्रधानमंत्री जी के नेतृत्व में हमारी सेना ने दिया है. आज भारत ने ये उसको सबक सिखा करके, इसको मैं ये नहीं कहूँगा कि कोई हमला था, मैं कहूँ कि एक बच्चे को, ये नादान को या इस आतंकी को एक सबक सिखाने के लिए भारत ने एक सिंपल एक टारगेटेड अटैक किया. शहादत का बदला जो है वो लिया गया है और उसके बाद भी पाकिस्तान को आज उससे सीख लेनी चाहिए और इस प्रकार की जो नापाक हरकतें हैं वो हमेशा के लिए जो है बंद करनी चाहिए. గ్లోబల్ ఫైర్ పవర్ స్టడీని పరిశీలిస్తే పాకిస్తాన్ సైన్యంలో దాదాపు 13,11,000 మంది సైనికులు ఉన్నారు. 1,24,000 మంది నౌకాదళ సిబ్బంది, 78,000 వైమానిక సిబ్బంది ఉన్నారు. పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,399 ఎయిర్ క్రాఫ్ట్లున్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 90 అటాక్ టైప్స్, 64 ట్రాన్స్పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, 4 ట్యాంకర్ ఫ్లీట్లు. పాక్ డిఫెన్స్ సెక్టార్లో 373 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో 57 అటాక్ హెలికాప్టర్లు, 2,627 ట్యాంకులు, 662 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 2,629 టోడ్ ఆర్టిలరీ, 600 మల్టీ బ్యారెల్ ఆర్టిలరీలు. పాకిస్తాన్ నౌకాదళం దగ్గర మొత్తం 121 యుద్ధ నౌకలున్నాయి. వాటిలో 9 ఫ్రిగేట్లు, 9 కార్వెట్టులు, 8 సబ్మెరైన్లు, 69 పెట్రోల్ నౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో 3 పోర్టులు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు 116 ఎయిర్పోర్ట్లు, 60 మర్చెంట్ మెరైన్ ఫ్లీట్లు ఉన్నాయి. ఒక అంతర్జాతీయ స్టడీని పరిశీలిస్తే భారత్ దగ్గర 172 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉండగా పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. యుద్ధం వస్తే వాటిలో ఎన్నింటిని మోహరిస్తారనే దానిపై స్పష్టత లేదు. భారత్తో పోటీ పడటానికి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటోంది. తినడానికి తిండి లేకపోయినా పాకిస్తాన్ అణ్వాయుధాలపై మాత్రం ఖర్చు చేస్తోంది. ఇక డ్రోన్ల విషయానికి వస్తే భారత్, పాక్ వాటి సంఖ్యను బాగా పెంచుకుంటున్నాయి.
అమెరికా నుంచి డ్రోన్లను పాకిస్తాన్ కొనుగోలు చేస్తోంది. టర్కీ, చైనా నుంచి సైతం పాక్ డ్రోన్లను దిగుమతి చేసుకుంటోంది. జర్మనీ, ఇటలీ నుంచి కొనుగోలు చేస్తోంది. 2025-26లో భారత రక్షణ బడ్జెట్ 6.8 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 9% అధికం. ఇందులో 22% మాత్రమే ఆయుధాలు, సిస్టమ్స్ కొనుగోలు కోసం ఉపయోగిస్తోంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ను 18% పెంచాలనుకుంటోంది. ప్రస్తుతం పాక్ డిఫెన్స్ బడ్జెట్ 2.5 లక్షల కోట్లే. ప్రపంచంలోనే రక్షణ రంగానికి అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాల జాబితాలో 5వ స్థానంలో ఉంది భారత్. 29వ స్థానంతో సరిపెట్టుకుంది పాకిస్తాన్. మన దేశం జీడీపీలో 1.9% రక్షణ కోసం పెడుతోంది. దీన్ని 2.5%కి పెంచితే పాక్, చైనా లాంటి దేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని నిపుణులు సలహానిస్తున్నారు. The Indian Army and the Government of India would give a fitting reply to terrorists and their handlers. And by these terrorists, it could mean Lashkar-e-Toiba, Jaish-e-Mohammed, their frontal organization called TRF, or the world's biggest terrorist organization, Pakistan. And today, on behalf of the people of India, I am very grateful to the Prime Minister of India, to our brave Jawans, to our armed forces for giving Pakistan a fitting reply. उस सारे क्षेत्र में राहत और बचाव कार्य में लगे हैं। वहीं सेना ने पाकिस्तान की एलओसी पर इस हिमाकत, इस दुस्साहस का करारा जवाब पाकिस्तान को दिया है। పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. అందుకే ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే మాత్రం రెండు దేశాలకు నష్టం ఎక్కువగానే ఉంటుంది. పాకిస్తాన్ చైనా ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. JF-17, F-7PGలను ఉపయోగిస్తోంది. యుద్ధం జరిగితే చైనా ఆయుధాలు ఇవ్వకపోతే పాకిస్తాన్ పని అంతే సంగతి. పూర్తిస్థాయి యుద్ధం వస్తే పాకిస్తాన్ 4 రోజుల నుంచి వారంలో ఖతమైపోతుంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఏ సమయంలో భారత్ దాడి చేస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో సగం పనిచేసే స్థితిలో లేవని సమాచారం. యుద్ధ విమానాల్లో ప్రధానమైన F-16 ఫైటర్ జెట్లలో 55% పనిచేయటం లేదు. మెయింటెనెన్స్ కు సరిపడా డబ్బులు లేవు. 160 JF థండర్ జెట్స్ లో సగం పనిచేయటం లేదు. రాడార్లలో చాలా వరకు పనిచేయటం లేదు. వాటి రేంజ్ కూడా 100 నుంచి 110 కిలోమీటర్లు మాత్రమే ఉంది. పాక్ సబ్మెరైన్లలో 80% పనిచేయటం లేదు. పాక్ దగ్గర ఫైటర్ జెట్లకు సరిపడా ఇంధనం కూడా లేదు. ఆయుధ సామాగ్రిలో చైనా నుంచి 45%, అమెరికా నుంచి 20% పాక్ దిగుమతి చేసుకుంది. పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే పాకిస్తాన్ వద్ద శతఘ్ని గుండ్లు కేవలం 4 రోజుల్లో ఖాళీ అయిపోతాయి. పనిచేసే ఆయుధాలను ఉక్రెయిన్కు విక్రయించేసింది పాకిస్తాన్.